ఆయా సందర్భాలలో భయంకరమైన పాపం చేసేవారు. దుర్మార్గులు కూడా ప్రార్థన చేస్తారా అనిపిస్తుంది. అవునండి, చెప్పాలంటే దుర్మార్గులు సన్మార్గుల కంటే ఎక్కువ సిన్సియర్గా ప్రార్థన చేస్తారు. అయితే మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది కదా, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తన్ను మరుగు చేసుకొనును అని వ్రాయబడింది. అంటే దుర్మార్గులు ప్రార్థన కూడా చేస్తారు, కానీ దేవుడు వారి ప్రార్థన వినడు. అందుకే యెషయా 1:15లో వ్రాయబడింది కదా, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు చాలా పాపం చేస్తున్నారు. ఒక్క సంగతి, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను. పాపులు చాలా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వారి ప్రార్థన దేవుడు వినడు. అందుకే రక్షణ పొంది పాపక్షమాపణ అనుభవం గుండా వెళదామా?